ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మరి ఎట్టకేలకి H1B వీసా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి 2026వి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందులో వాళ్ళని కొంతమంది రిజెక్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు జరుగుతుంది అలాగా అంటే? ఇప్పుడు మనకి H1B వీసా స్టాంపింగ్ రాగానే కి మీరు వెళ్ళి వర్క్ చేయొచ్చు అన్నట్టు కాదు. సో April 1st మనకి రిజల్ట్స్ వచ్చాయి. లాటరీ ఏదైతే ఉన్నాయో April 1 నుంచి June 30 వరకు 2 months టైం ఉంటుంది. ఈ టైంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే మన ఇండియన్ నుంచి వాళ్ళని వర్క్ తీసుకుంటారో వాళ్ళకి పిటిషన్స్ వేస్తుంటారు అనమాట. సో ఈ పిటిషన్స్ వేసినప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది చెక్ చేయడం. USC అనే వాళ్ళు ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చెక్కింగ్ ఉంటాయి. కొన్ని స్టెప్స్ ఫాలో అవుతారు. అంటే ఇక్కడ వాళ్ళు ఒక స్పెషాలిటీ కోర్స్ అని ఉంటుంది, స్టెమ్ అని, దానికి సరిపోకపోయినా కానీ రిజెక్ట్ చేస్తారు. లేకపోతే మీ డాక్యుమెంట్స్ ఏమన్నా, మీ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మీ ఏ డాక్యుమెంట్స్ అన్నా కానీ అవి సరిగ్గా లేకపోయినా మీరు రిజెక్ట్ చేస్తారు. ఇంకోటి, మీరు ఫ్రాడ్ చేయాలని చూసిన డాక్యుమెంట్స్ ఒకటి ఉంటుంది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళు ఒకటి ఉంటారు, అలా ఫ్రాడ్ చేసినా కానీ మీకు రిజెక్షన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి అనమాట దీంట్లో. ఇంకోటి, లేబర్ కండక్ట్ అప్లయన్స్ అని ఉంటుంది. అక్కడ కూడా చిన్న ఎర్రర్ జరిగినా, చిన్న మిస్టేక్ చేసినా కానీ మీకు ఈ పిటిషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ లో 8.926 రిజెక్షన్స్ అయినాయి అప్రూవల్ వచ్చాక కూడా. మరి ఇప్పుడు ఎవరైతే అప్రూవల్ అయ్యిందో, సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఏమేమి రెడీ చేసుకోవాలి అంటే? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వర్క్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఉండాలి. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు డాక్యుమెంట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇంకోటి వాళ్ళ వర్క్ రిలేటెడ్ ఏమేమి అన్ని, అంటే వాళ్ళకి ఆల్రెడీ కన్సల్టెన్సీ త్రూ నుంచే వెళ్తారు కాబట్టి వాళ్ళు అన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు. అవన్నీ రెడీ చేసుకొని, అంటే ప్రతి చిన్నది కూడా ఒక్క మిస్టేక్ లేకుండా పెట్టుకుంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ నుంచి కూడా అవన్నీ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకుంటే మీకు ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. మరి ఇప్పుడు రిజెక్ట్ అయిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తుందంటే మళ్ళీ పిటిషన్ వేస్తుంటారు. సో అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ పిటిషన్ వేసినప్పుడు అన్ని కరెక్ట్ గా చూసుకొని వేస్తారు కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కమింగ్ టు H1B వీసాలో చాలా మార్పులు వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. I-129 ఫామ్ కిందనే ఫైల్ చేయాలి, మిగతా కింద వేరే దాని కింద చేసి అవన్నీ రిజెక్ట్ అయిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. I-129 అంటే అసలు అది ఇప్పుడు వచ్చిన కొత్త ఫామ్. ఇంతకు ముందు వారికి ఇన్ని ఇయర్స్ నుంచి పాత ఫామ్ నే వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది, లాటరీ వేయడం జరిగింది. అది ఇవాళ నుంచే April 1 నుండే ఈ కొత్త ఫామ్ లో అప్లై చేసిన వాళ్ళకి వీళ్ళు ఇస్తున్నారు. ఇంతకు ముందు మీరు పాత ఏ వేసినా అవన్నీ కూడా ఆటోమేటిక్ గా రిజెక్ట్. అండ్ వీళ్ళకి పాత వేసిన, తెలియకుండా వేసిన వాళ్ళకి కూడా గ్రేస్ పీరియడ్ ఇవ్వడం కూడా జరగలేదు. సో ఇప్పుడు ఎవరైతే కొత్త ఫామ్ యూజ్ చేసి అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళే మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ రూల్స్ వల్ల ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది బాగా అంటే? ఇది మెయిన్ గా తేవడం ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఇవ్వడానికి. అంటే మీకు ఏం జరుగుతుందో ట్రాన్స్పరెంట్ గా చూపించడానికి, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి అని, అలా దానికోసమే కొత్త రూల్, కొత్త ఫామ్ అనేది చేశారు. అంటే ఇంకొకటి దీంట్లో ఏంటంటే, ఎవరైతే శాలరీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి హై ప్రియారిటీ ఇస్తున్నారు. ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి అలోకేట్ చేయడం అలా జరుగుతుంది. అందరికి ఈక్వల్ గా రావాలని, సో అట్లా శాలరీ వైజ్ గా అలోకేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మామూలుగా అంటే H1B వీసా అంటే ఈ గతంలో చూసుకుంటే అందరికీ అలోకేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే హై పేడ్ ఉన్న వాళ్ళకి, హై శాలరీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, మిగిలిన వాళ్ళకి లేటర్ అనమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 లెవెల్ వైజ్ గా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే H1B వీసాలో ట్రంప్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే వీసాలు అనేక మార్పులు చేసుకుంటూనే వస్తున్నాడు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు చూసుకుంటే కొత్త కొత్త డెసిషన్స్ వస్తూనే ఉన్నాయి. అసలు టోటల్ గా చూసుకుంటే ఈ వీసాలో ఎందుకు ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు? కాసేపు ఒకటి అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు. లాటరీ సిస్టమ్ లేదు అన్నాడు మొన్నటి వరకు, మళ్ళీ లాటరీ సిస్టమ్ పెట్టారు. ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి, మరి సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లోనే మళ్ళీ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకు ఇంత గందరగోళం వాతావరణం క్రియేట్ చేస్తున్నారు అంటే? అది మనం ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇవన్నీ చేంజెస్ చూస్తూనే ఉన్నాం. చాలా మంది ఇప్పుడు చూసుకుంటే ట్రంప్ ఉన్నారని బ్యాక్ ఆఫ్ అయిపోతున్నారు మన వాళ్ళు. ట్రంప్ ఉన్నాడు, ఏదో ఒక రిజెక్ట్, చాలా మంది రిజెక్ట్స్ అయినాయి. వీసా, స్టూడెంట్ వీసాస్ కూడా స్టూడెంట్స్ ఎన్నో ఆశలతోని, అంటే ముందు నుంచి బీటెక్ డిగ్రీ కంప్లీట్ అవ్వగానే చాలా ఆశలతోని వాళ్ళు కి వెళ్ళాలి అని వీసా అది ప్రాసెసింగ్ అన్ని చేసిన లాస్ట్ మూమెంట్ లో రిజెక్ట్ చేసేసారు. సో అది ట్రంప్ మరి ఆయన స్ట్రాటజీ ఎలా ఉంది? మరి వేరే స్టూడెంట్స్ రావద్దు, మొత్తం మన వాళ్ళే ఉండాలి అని అనుకుంటున్నారు. లేకపోతే ఎందుకంటే మనం లో చూసుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అక్కడ టెక్కీస్ మొత్తం మన ఇండియన్సే.
సో అక్కడ వాళ్ళకి మేబీ అక్కడ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండట్లేవే, మొత్తం ఇండియాని ఆక్యుపై చేసుకుంటుంది అని ఆ రీజన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మాగా అని పెట్టాక మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఏదైనా వాళ్ళ కోసమే అన్నారు. కానీ మీరు అన్నట్టుగానే వాళ్ళ సిటిజన్స్ కోసం చేస్తుంటే అక్కడ వాళ్ళే ట్రంప్ కి అగెనిస్ట్ ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు. అవును, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో అని అక్కడ కూడా ప్రొటెస్ట్లు స్లోగన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది అంటే, ఇప్పుడు మనం వార్ చూసుకున్నాం, ఏ వార్ అయినా దాంట్లో మధ్యలో ఉండేది ట్రంపే. మొన్న రీసెంట్ గా మన ఇండియా పాకిస్తాన్ అయినప్పుడు కూడా ట్రంప్ మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ దీని వార్లో కూడా ట్రంపే ఉన్నారు. సో ఆయన దీనికి సాల్వ్ చేసే దానికన్నా ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఎల్పిజి కానీ డీజిల్ పెట్రోల్, మన లక్ ఏంటంటే మన ఇండియన్ పిఎం వల్ల మనకి ఈజీగా యాక్సెస్ వచ్చేస్తుంది ఎల్పిజి వాళ్ళకి. కానీ వేరే కంట్రీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ట్రంప్ డిసిషన్స్ తో. చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబంలోంచి ఒక్కరినైనా అమెరికా పంపాలి అనుకుంటారు, అదొక డ్రీమ్ ఉంటుంది కదా. మరి ట్రంప్ ఉన్నటువంటి ఈ టర్మ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఇటువంటి కొత్త డెసిషన్స్, ఇప్పుడు H1B వీసాలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ టైంలో అమెరికా వెళ్ళాలనుకుంటున్న స్టూడెంట్స్కే కానీ ఎంప్లాయీస్కే కానీ మీరు ఇచ్చే సజెషన్స్, టిప్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏ కంట్రీలో ఏ వార్ జరుగుతుందో తెలియట్లేదు. సో ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయి, ఇప్పుడు మనం చాలా మంది చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా రిటర్న్ వచ్చేసారు మనకి. దుబాయ్ నుంచి కానీ ఇరాన్ నుంచి అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరు రిటర్న్ వచ్చేసారు. అదే కాకుండా ఇప్పుడు వేరే కంట్రీకి, ఇప్పుడు అదే కాకుండా యూకే వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నారు మన వాళ్ళు. అంటే అక్కడికి వెళ్ళినాక కూడా ఇంతకు ముందు ఎలా ఉండేది, కి వెళ్తే లైఫ్ సెట్, మంచి జాబ్, హై ప్యాకేజ్. ఇప్పుడు అలా లేదు, కి వెళ్ళి కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు అక్కడ ఉండలేక జాబ్స్. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా 2-3 years అక్కడ ఉన్నా కానీ జాబ్స్ రావట్లేదు వాళ్ళకి, స్ట్రిక్ట్ రూల్స్ అయిపోయినాయి అక్కడ. సో మన వాళ్ళు ఒకవేళ మీరు ఖచ్చితంగా మేము సర్వైవ్ అవుతాము అనుకుంటేనే వెళ్ళాలి, లేకపోతే మన ఇండియాలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకొని మన నేషన్ లో మనం చేసుకుంటే బాగుంటది. థ్యాంక్ యూ.